వాళ్ళే బర్యాలు చేస్తారని చెప్పాను అని నవ్వుకున్నారు. కాబట్టి ఆ భారం వేసుకుంటూ రాసినాను కూడా, దీన్ని రాయనని కూడా చాలా బాధపడుతుంది, నొప్పి వస్తుంది, కాళ్ళు బరువైపోతాయి, నడువంతా ఒకటే సలుపు, కూర్చోలేని, పడుకొనే రాస్తాను. దేవుడు రాయడం ఇచ్చాడు, చదవడం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆయనకు మాయం కొరకే తీసుకున్నాడు. ఇలాగా దేవుడు మరి కింద వారం కొండల్లోకి వెళ్ళాను, మళ్ళీ శనివారం ఏమో సువార్తకి వెళ్ళాను, 12 కిలోమీటర్లు నడిచాను. ఏ నొప్పి కానీ, ఏ సొలుపు కానీ, పడుకోబెట్టడం కానీ, నాకు నీళ్ళు ఇవ్వడం కానీ ఎక్కడ ప్రభు నాకు సాయం చేస్తూ వచ్చినాడు. అది అంతా మీ ప్రార్థనే. ఇంకా ప్రార్థన చేయండి. మరి మనం వచ్చి ఉన్నాం, చాలా పోరాటాలలో నుంచి వచ్చాం, గజిబిజి స్థలంలోంచి వచ్చి ఉన్నాం. మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇది ఒక పరుగు పందెములాడేది అంటున్నాడు. కాబట్టి మన పరుగు పందెములో ఎలాగున్నాం? బాగానే పరిగెడుతున్నామా? నిన్న ఒక ఆయన్ని చూశాను, పడిపోయాడు, చెయ్యి ఇరిపోయింది, కీలు వదిలేసాయి, కొంచెంసేపు స్లోగా పరిగెట్టాడు, ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. మరి ఆ నొప్పి వచ్చిందో లేదు కానీ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. మనకు కూడా బహుమానాలు ఉన్నాయి, మనకి పరుగు పందాలు ఉన్నాయి. ఈ పందాలలో మనం కూడా పరిగెట్టాలా? ఒకసారి ప్రపంచమంతా ఇలాగే పరుగు పందాలు పెడితే, ఆయనకి పరుగు పందాల ముందు ఒక పూట ముందు యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగిపోయింది. పరుగు పందాలు అయిపోయాయి, ఒక్కడే వచ్చారు, అందరూ కెమెరాలన్నీ ఆయన్ని షూట్ చేశారు. ఏంటి ఒక్కడొచ్చి నడిచి వెళ్ళిపోతున్నారంటే అడిగారంట విలేకరులు. అయిపోయింది కదంటే, నా దేశం నా కొరకు చాలా చాలా భారం కలిగి తయారు చేసింది, నాకు యాక్సిడెంట్ అయింది, మా దేశం కొరకు నేను నిలబడ్డాను, నా దేశం పరువు కొరకు, దాని దేశము ఉన్నదని తెలియజేయడానికి ప్రపంచానికి నేను వచ్చాను. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడి తప్పిడి కొట్టారు. ఎందుకంటే మనకు కూడా పరుగు పందాలు ఉన్నాయి. ఆ పరుగు పందెంలో భారాలు ఉన్నాయి, ఆ భారములో పాపం ఉంది. అవన్నీ ఈరోజు చూసుకొని మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఎప్పుడో చెప్పుకుంటాను, అంత వివరంగా చెప్పలేదు, ఎక్కడో మధ్యలో కలిసి వెళ్ళిపోయింది. ఈరోజు మాత్రం ఉట్టు దానికోసం చెప్తా. మన అందరం కనిపిస్తాం ఈ పరుగు పందెంలో, ఆ చిన్నపిల్లలు కూడా కనిపిస్తారు. రండి చదువుకుందాం, మధ్యాహ్నం చదువుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం. 2 పేతురు 1:10 చదువుకుందాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. నిశ్చయం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా జారిపోద్ది ఇది. దానికోసం భద్రంగా ఉండాలా, దాని కొరకు మనము నిలబడాలా, దాని కొరకు మనము త్యాగం చేయాలా. ఈ యొక్క పిలుపు ఎటువంటిదంటే చాలా పోరాటాలు ఉంటాయి, పరుగు పందాలు ఉంటాయి, భారాలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి. ఇవన్నిటిలో మనం పరిగెట్టాలి ఆత్మీయ పోరాటంలో. నాకొక ఇంచు ఉంటే ఇంకొకరు 2 ఇంచులు ఉంటుంది, ఏంటి భారం. ఇంకొకరికి స్కేల్ బద్ద అంత ఉంది, అంత ఉంటుంది. కొంతమంది భారడు, కొందరికైతే నింపలేనంత భారాలు ఉంటాయి. కానీ ఈ భారం గురించి కొన్ని మాటలు చూడాలని నాకు కొద్దిగా తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. అందరికీ భారాలు ఉన్నాయి. అందరికున్న భారం ఏంటి చెప్తారా అన్నా? అందరికున్న భారం పాప భారం అందరి దగ్గర ఉంటుంది. విశ్వాస దగ్గర ఉంటుంది, సేవకుల దగ్గర ఉంటుంది.
ఎంత భక్తులు పాద భక్తుల దగ్గర ఈ యొక్క పాపం అనేది భారం అందనేది వెళ్తూ ఉంది. ఇది ఆ భారాన్ని నుంచి ఆయన తొలగించాడు. ఇంకే భారం? జనుల భారం. జనులు కూడా భారమే. ప్రపంచాన్ని ఎలాంటి చంద్రబాబు నాయుడు గింజిపోతున్నాడు ఈ జనులు అందరికీ డబ్బులు ఉండడానికి. ఖజానాలో లేవు, అప్పు చేసి చేస్తున్నాడు. అది కూడా భారమే, జనుల భారం. ఇంకే భారం? పాప భారం, జనుల భారం, తర్వాత సంఘ భారం. సంఘం కూడా ఒక భారమే. నా చిన్నప్పుడు కొత్తలో, నేను మారుమనసు పొందిన కొత్తలో నాకు ఎవరి పేరు తెలియదు, ఎవరి ఇల్లు తెలియదు. కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు కూర్చున్న విధానం, కుర్చీలో కూర్చొని వరుసగా చేసేవాడు. నాకు 450 మంది, 450 మందిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అది నా భారం, సంఘ భారం. ఈ సంఘ భారం మనలో ఉంటే లేటుగా రాము. అక్కడ ఎవరుంటారు? చదువులేని ఉంటాడు. అక్కడ ఎవరుంటారు? సరిగ్గా చెప్పలేని ఉంటారు. ఆయన ఏం చెప్తారు? మనకు కాళ్ళు నొప్పులు వస్తాయండి. ఇవన్నీ భారాలేనండి, భారాలు భరించవలసిందే. రక్షణ ఉచితంగా వచ్చింది, అవునా కదా? పరలోకి ఉచితంగా రాదు. ఒక ఆయనంట ధనవంతుడు, ఫారెన్లో పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, బాగున్నారు. ఒకరోజు ఆయన అనుకున్నాడంట, స్థలాలు కొనాలనుకున్నాడంట. ఆ ఊరిలో నీళ్ళు కానీ పంటలు కానీ ఏమీ లేడు. గొడ్డుపోయిన పరక అంటారు కదా, అలాంటిది పొలం కొనుక్కున్నాడు. ఎవడో పిచ్చోడు వచ్చాడు, లేకపోతే గొర్రె వచ్చింది, అమాయకుడు వచ్చాడు, అమ్మేశారంట. కొనేసుకొని వెళ్ళిపోయాడంట. మళ్ళీ వచ్చాడంట, మరలా అక్కడ వెళ్ళి ఇల్లు అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, పచ్చ పొలాలు అమ్మేసి మళ్ళీ ఒక 10 ఎకరాలు కొన్నాడంట. ఈడేడి పిచ్చోడు ఎలాగొచ్చాడు అనుకున్నారు. కొనేసి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత 6 రోడ్లు వేస్తున్నారు. 6 ఏమంటారు, 6 ఆ రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఎర్రోడా ఏం పెట్టాడు? పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టాలా? పెట్టుబడి పడిపోతే నాకు పరలోకం లేదు. ఆయనకి 6 రోడ్లు కలిగిన రోడ్డు వస్తుందటు. మనకైతే బంగారం రోడ్డు వస్తుంది, బంగారు మిల్లులు ఉన్నాయి, బంగారు స్థలములు ఉన్నాయి, బంగారు చోటులో కూర్చుంటావు. దానికి ఎంత పెట్టుబడి పెట్టాలా? ఊరకనే మేము పరిగెడుతున్నామా? ఊరకనే సువార్తకి వెళ్తున్నామా? ఆ పో అన్నా చేస్తే ఒక్కోసారి బండ బూతులు తిరుగుతారు, అయినా సరే నవ్వుకుంటూ వస్తాం. ఎందుకు ఇదేమిటి? మనం కూర్చుంది కూడా పెట్టుబడి, మనం ఇక్కడికి వచ్చింది కూడా పెట్టుబడి. అన్నీ వదులుకొని వచ్చాం. మీ ఉద్యోగులు ఉండొచ్చు, మీ స్కూళ్ళు ఉండొచ్చు, మీకు జాబులు ఉండొచ్చు, ఎంత జీతం వస్తుంది ఈరోజు? అన్నీ వదులుకొని వచ్చారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. పరుగు పందెములో ఏ రీతిగా పరిగెడుతున్నాం రండి. ఏప్రిల్ రాసిన పుస్తకం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్ష్యం సమూహము మేఘం వలె మనలను ఆవరించిన మనము కూడా ప్రతి భారమును, సిలువుగా సిక్కిపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్త తన కొనసాగించిన వాడి వైపు, యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. ఏం కావాలా? ఓపిక కావాలా? సిలువుగా సిక్కి పెట్టే పాపమును తప్పించుకోవాలా? భారాలు ఉన్నాయి. యేసు వైపు చూస్తాం, మనకేమొచ్చింది? ఉదయం ఆరాధన చూసుకున్నాం కదా, యేసు వైపు చూసాం మనం, ఏమైంది? రక్షణ ఇచ్చాడు.
ఇప్పుడు ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఇంత సాక్షి సమూహం ఉంది, వాళ్ళ వైపు చూడమన్నాడా? ఎవరి వైపు చూడమన్నాడు? యేసు వైపు పట్టాలి. ఒక్కొక్క మాట చూచుచు. చూచడం అంటే ఎంత, చూడడం అంటే ఎంత చెప్పండి? చూడడం ఎంత, చూచుచు ఎంత? చూచు ఎంతవరకు ఉంది? నువ్వు మరణించిన వరకు. ఆయన తిరిగి వచ్చిన వారికి ఎలాగ ఉండాలా? యేసు వైపు చూడాలా. మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? ధనం వైపు చూస్తున్నామా? ఉద్యోగం వైపు చూస్తున్నామా? రోగం కోసం చూస్తున్నామా? ఇవన్నీ చిక్కులు పెట్టేవే. కానీ ప్రభు దగ్గరికి వస్తే చాలా విడుదల ఉంటుంది. కాడి మోసిన వాడికి చాలా బరువు ఉంటుంది. కాడి మోస్తాడే కాడి తెలుసా? ఈ కాడి అంటే చాలా తేలిగైనదంట. నేను అనుకున్నాను, మొన్న దొరుకుతాను అనుకున్నాను. ఎక్కడ? ఇటు నుంచి బస్సులో వెళ్తేప్పుడు, అటు నుంచి బస్సులో వస్తేప్పుడు దొరుకుతాను అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, అటు నుంచి నన్ను ఏం చేశారు, బస్సులు ఖాళీ లేవు, ఆడవాళ్ళు ఫ్రీ బస్ కదా, ఫుల్ పిక్నిక్ ఏరియా అది. నన్ను ఏం చేశాడంటే ఆ సేవకుడు, అన్న నీకు బస్ సీటు దొరకదు, నువ్వు ఉండలేవు, నేను ఆటో ఎక్కిస్తాను. ఆటో భద్రంగా తీసుకెళ్ళి బస్సు దగ్గర ఎక్కడ కొత్త వలసలో సిటీ బస్సులు బోల్డ్ సింపుల్గా ఎంత తేలిగుంది, భారం లేదు, చాలా తేలిగా వచ్చాను. అందరూ ఎవరు వచ్చారు నీతో, ఎవరు వచ్చారు అడుగుతారు అందరూ. ఎవరు? ప్రభు అక్కడే, ప్రభు నడిపింపే. ఆ రోజు నాకు నీరసం ఉండదు, ఆ రోజు నాకు ఆకలి ఉండదు. మామూలుగా కూర్చొని వింటే 12 గంటలకు భోజనం పెట్టాలా, లేకపోతే షుగర్ డౌన్ అయిపోయి, బీపీ డౌన్ అయిపోయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన సేవలు ఉన్నప్పుడు 2:30 భోజనం పెడతారు నాకు. ఎందుకంటే ఎన్ని అవుతప్పటికి వాళ్ళందరూ ప్రార్థన లైన్ కడతారు, వాళ్ళందరూ ప్రార్థన చేయాలా, వాళ్ళ బాధలు అడగాలి, వాళ్ళ సుఖాలు అడగాలి, ఎలాగొన్నామని అడగాలి, అందరూ పలకరించాలి, అందరికి వందనాలు చెప్పాలా. 2 అవుతుంది. కానీ ఇంకా నాకు స్టామినా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరు ఇచ్చారు ఇది? దేవుడు ఇస్తాడు, నీకే ఇస్తాడు. ఎందుకు ఇవ్వట్లేదు? సమయంగా నిలబట్టలేదు. రన్నింగ్ రేసులో ఎలా రేసులు ఉండాలా, ఎలా ఉండాలా? రండి చదువుకుందాం, వెళ్ళిపోదాం మనము. పన్నెండో అధ్యాయం, అదే 12వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? మనము కూడా ప్రతి భారమును ఏం చేయాలా? సిలువుగా సిక్కులు పెడతాం. మమ్మ ముచ్చట్లు ఉంటాయి. అది చాలా అగ్గిపుల్ల లాంటిది, దొంకంట కాలిపోతుంది. నా దగ్గరకు వచ్చి ఒక అన్నయ్య ఈబీఎస్లో, నేను అక్కడ కాపలా కాస్తాను, అంతే, పిల్లలు ఎవరు బయటికి వెళ్ళకంటే వాచ్మెన్లాగా కాపలా కాస్తాను. అన్న నీకు తెలిసిందా సంగతి అన్నారు. అన్నా నీకు తెలిసింది సంగతి అన్నారు. ఏంటన్నా అంటే ఇలాగంట. ఇంకొక అన్న వచ్చి రాయన్నే ఆ వ్యక్తి గురించి చెప్పు, అన్నా నీకు తెలిసిందా? నేనైనా డైరెక్ట్గా అడిగేశాను, ఎవరన్నారు, మీకేం పని నా గురించి? అదంతా ఎవరి మీదకి వచ్చింది? నా మీదకి వచ్చింది. అదే సులువుగా చిక్కులు పెట్టింది. చాలా జాగ్రత్తగా ఉండాలా. పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు మనం ఉప్పు వేసినట్టుగా ఉండాలా, రుచికరమైన మాటలు ఉండాలా. ఉచ్చమ్మ గుట్లు మాట్లాడామనుకో మన సహవాసం పాడైపోద్ది. జాగ్రత్త పడాలా. చాలా సులువుగా వస్తుంది. సిస్టర్స్ దగ్గర అలాగ ఉంటుంది, బ్రదర్స్ దగ్గర అలాగ ఉంటుంది. అలాంటి మాటలు తీసుకున్నటువంటి సిక్కులు పెట్టి మాటలు ఉంటాయి. చూద్దాం రండి. గలతీ రాసిన పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. ఎలాగ పరుగు పందెములు పరిగెట్టాలా, ఎలా పరిగెడితే మనము విజయం వస్తుంది. మీరెంత అవేకలవుతారా? మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? శరీరం చూపిస్తున్నాం. శరీరం అంటే ఏంటి తెలుసా? ఏబిసిలో ఒకటి ఉంటుంది అక్షరం, తిన్నగా నిలబడి ఉంటుంది. అది బెండ్ అవ్వదు. మనం కూడా బెండ్ అవ్వము. మనలో ఉన్న గర్వం అలాగ ఉంటుంది, మనలో కోపం అలాగ ఉంటుంది, మనలో అసూయ అలాగ ఉంటుంది, మనలో కోదరం అలాగ ఉంటుంది, మనలో అబద్ధాలు అలాగ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నిలబడకుండా చేస్తున్నాయి. పరుగు పందెములో ఫస్ట్ నిలబడవలసింది ఆత్మానుసారంగా నిలబడాలా. ఆత్మ కావాలా. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది.
ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుందో ప్రార్థనలు వినిపిస్తాయి. ఆత్మ ఎక్కడ ఉంటుందో నడిపింపు ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుందో సత్యం ఉంటుంది. ఆత్మ లేకుండా శరీరంతో మొదలెట్టామనుకో అంతా ఫెయిలర్స్. నేనేననేది అందులో గర్వం ఉంటుంది. నాశనం ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. మనల్ని పడగొడుతుంది. మనల్ని నిలబడకుండా స్టార్టింగ్లో ఆత్మానుసారం నడిచి తర్వాత శరీరానుసారంగా నడిచిన వారుగా చేస్తుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే యేసు వైపు చూచుచ్చు. ఇప్పుడు మనది ఏంటి? యేసు వైపు చూచుచ్చు. మనుషుల వైపు చూసామనుకో పడిపోతాం. ఆ రన్నింగ్ రేస్లో వెళ్ళేవాడు మనుషులుగా బాగా వస్తున్నాడు లేదంటే ఆ నిమిషంలో దాటేస్తాడు. బహుమానాలు ఉన్నాయి, బిడుదలు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ పరుగు బంధంలో నువ్వు పరిగెడుతున్నావా? భారం ఉందా నీకు? సంఘం ఎట్లా? సంఘ పిల్లల వెదలదా? పరిచర్య గురించి నీకు బాధ్యత ఉందా? భారం ఉందా? భారం లేకపోతే ప్రభు దగ్గర అడుగు. ప్రభా, నాకు భారం లేదయ్యా, నీ సహవాసం నాకు భారం లేదయ్యా. బాధపడుతూ వస్తున్న కారణము నువ్వు రన్నింగ్ రేసులో లేవు, ఆత్మీయంగా లేవు, ఆత్మానుసారం నడవట్లేదు. ఆత్మానుసారం నడపోతే శరీరానుసారం నడుచులో శరీరానికి, కాలనానికి, నాశనానికి పాడైపోతాం. ఆశీర్వాదం ఉండదు. ప్రియమైన వారులారా, ఆత్మానుసారం నడుద్దాం, ఆత్మానుసారంగా జీవిద్దాం, ఆత్మానుసారంగా మాట్లాడదాం, ఆత్మానుసారంగా సంఘంలో నడుద్దాం, ఆత్మానుసారంగా పరిచర్య చేద్దాం. ఆత్మ లేకుండా మనం చేయలేం. ఆత్మ కొరకు కోదాడాల. మనిషిలో ఆత్మ ఉంటాడు, దురాత్మ కూడా ఉంటుంది. దేనికి ఇస్తాం మన మాటలు? దేనికి లోబడతాం మనము? పరిశుద్ధ ఆత్ముడికా, దురాత్మకా? ఇద్దరు ఉంటారు లోపట. అందులో నువ్వు కూడా ఉంటావు. ఎవరు మాట వింటున్నాం? ఆత్మ చెప్పే మాట వింటున్నామా? సైతాన్ని చెప్పిన మాట వింటున్నాం. వాడంతా అల్లర చేస్తాడు, వాడంతా పగలు తీస్తాడు. నీ ఎంత చూస్తానంటాడు. మనతో చెప్పిస్తాడు, నీ ఎంత చూస్తానంటాడు. కాబట్టి ఆత్మానుసారం నడుదాం. ఆత్మ దీనత్వం తీసుకొస్తుంది, లోబడడానికి తీసుకొస్తుంది, క్షమించడానికి వస్తుంది. ఆత్మ పరలోకానికి మార్గానికి చూపిస్తూ వస్తుంది. మనం వెళ్ళవలసిన మార్గం చెప్తుంది. ఆత్మకు అప్పు చెప్పుకుంటున్నామా? ఈ బలలో పాల్పొందినప్పుడు పరిశుద్ధాత్మలు మనతో మాట్లాడాలని పరుగు పందెములో ఆత్మానుసారంగా ఉన్నామా, లేదా ఇంకా శరీరానుసారంగా నడుస్తూ ఉన్నామా? కాబట్టి మనము పరీక్షించుకుందాం, మరి పరిశోధించుకుందాం. ఆది కాండములో కూడా ఇలాగే నడిచాడు. ఆది కాండంలో అబ్రహాం గారిని 22వ అధ్యాయంలో ఆయన కూడా పోరాటం పెట్టాడు. ఆయనకు కూడా భారం పెట్టినాడు. ఆయన కూడా కోరుకుని ఇస్తాడా లేదో చూసినాడు. ఇచ్చాడా లేదా? అందుకే అబ్రహాం ఆశ్రయించబడ్డా, పాడైపోయాడా? ప్రపంచానికే ప్రపంచంలో 3 మతాలు ఆయన గౌరవించుకుంటాం మానవు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం మానవం. యోధా మతం, ముస్లిమ్స్, క్రైస్తవులు వీళ్ళందరికీ ఏమయ్యాడంటే విశ్వాసముకు తండ్రి అయ్యాడు. ఎందుకంటే పరుగు పందెంలో అడిగింది ఇచ్చాడు, కోరుకున్నది ఇచ్చాడు, ప్రేమించిన దాన్ని ఇచ్చాడు, ఒప్పించాడు. దేవుడు వెళ్ళాడు. అబ్రామా, నువ్వు దేవుడికి భయపడినవాడు, మనము దేవుడికి భయపడుతున్నామా? నీ ఇష్టమైనది ఏంది? సుఖం. ప్రతి ఒక్కరికి సుఖం కావాలా? సుఖంగా వెళ్ళిపోవాలా? ఆ సుఖాన్ని ఇస్తావా? నీ ఆ సుఖాన్ని ఇస్తే నీతో మాట్లాడతాడు, నీతో చెప్తాడు. పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళు. అపోస్తలుడైన పౌలుకి కళ్ళు పోయినప్పుడు పలాని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు లేదా? ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. పలాని వ్యక్తి వస్తాడని ఆయనతో చెప్పలేదా? చెప్పడే లేదా? మనకెందుకు చెప్పట్లేదు?
పలానా దూరికి వెళ్తే నీకు ప్రార్థన దొరుకుతుంది, పలానా దూరికి వెళ్తే నీకు ఆదరణ దొరుకుతుంది, పలానా దూరికి వెళ్తే పని అవుతుంది. మొన్న మా పెద్దలు చెప్పారు, ఒక కథను కప్పు చెప్తే పని అయిపోద్ది. ఎటువంటి పని అయినా సరే చేసేస్తారు, క్షణంలో చేసేస్తారు. ఆ వ్యక్తి ఎవరంటే నేనే. ఒక ఆమె మా పెద్దలు ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నారు. నాకెందుకు అక్కడికి వెళ్ళాలనిపించింది. 3 రోజులు బట్టి ఉదయం పాటు ప్రార్థన చేసుకుని వెళ్ళాలనిపించింది. అమ్మ వెళ్తానమ్మంటే వెళ్ళు బాబు అన్నది మా ఆవిడ. వెళ్ళడానికి నాకు కుదరదు, ఫుల్ బిజీ. అయితే ఒకరోజు వెళ్ళాను, 1 గంట నా టైంలో వెళ్ళాను. ఆవిడ అనుకుందంట ఈడు వచ్చాడు ఏదో డబ్బులు అడుగుతాడు కదా అనుకుంది. అప్పటికే తీర్మానించుకుంది ఆవిడ. క్యాన్సర్, పడుకోలేదు, కూర్చోలేదు, తినలేదు. ఆ రోజు నేను వెళ్ళాను. ఎలాగున్నామంటే ఏడుపు మొక్క పెట్టింది. అతను కూడా పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు, ముసలు 80 సంవత్సరాలు ఉంటాయి. అయితే మీరు అన్నీ అయిపోయాయి, పిల్లలు చేసావు, మనవరాలు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఇప్పుడు నన్ను చూడండి, ఇంకా చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ప్రభు నాకు ఎంత కాపుదల ఇస్తున్నాడు, ప్రభు నన్ను ఎంత కాస్తూ ఉన్నాడు, నా కొరకు ఎంత ఆయన శక్తిని ఇస్తున్నాడు అని 2 మాటలు చెప్పి వచ్చాను. మా పెద్దలు వెళ్ళారంట మరుసటి రోజు. మీ అందరు వచ్చారు కానీ నేను ఆదరణ పొందలే. ఆ అబ్బాయి వచ్చాడు, ఆదరణ పొందాను. ఇదిగో టాబ్లెట్లు వేసుకొని చచ్చిపోదాం అనుకున్నది. ప్రియమైన వారలారా, మీకు అలాంటివి చెప్పాలని, రేసులోకి రండి, ఆత్మీయంగా నడవండి, ఆత్మీయంగా జీవించండి, ఆత్మకి చోటు ఇవ్వండి, ఆత్మకి లోబడండి. ఆత్మ నిన్ను నడిపిస్తుంది, చెప్తుంది. ఒకరోజు డోర్ కొట్టమంటే డోర్ కొట్టాను, తలుపు అంటే కిటికీ తీయమన్నారు, కిటికీ తీశాను. అదే ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. అది తీస్తే నాకు గొప్ప దర్శనం వచ్చింది. ఒక అమ్మాయి ఉరి వేసుకొని చావడానికి రెడీ అయింది. అంతే, నీతో మాట్లాడాలని, ఆత్మీయులతో పని చేయించాలని ఆవిడ ప్రభువు నమ్ముకుంది. తన భర్త ప్రభువుని నమ్ముకున్నాడు, వాళ్ళ కొడుకు ప్రభువుని నమ్ముకున్నాడు, వాళ్ళ కూతురు ప్రభువుని నమ్ముకుంది. ఆవిడ వెళ్ళి ప్రభు దగ్గర రాగన, నిన్నెక్కడ పెట్టాడు? అలాంటి దర్శనాలు కనిపిస్తున్నాయా? దర్శనం అంతే, కళ కాదు, నిజమే. కళ కాదు, ఇది కథ కాదు, ఇది నిజమే. కిటికీ కొట్టమని కిటికీ కొడితే కిటికీలు ఓపెన్ చేస్తే ఆ కిటికీలో కనిపిస్తుంది ఆ ఇల్లు పక్కన ఉంది. ఆవిడ ఊరు పోసుకుంటుంది. అంటే ఆత్మీయంగా నడిస్తే ఇలాంటి దర్శనాలు నీకు కనిపిస్తాయి, ఒక్కరిని రక్షిస్తాం. నేను చెప్పకూడదు, అది అతిశయం కాదు, అది ప్రభు ఇచ్చింది. సేవకులు తయారయ్యాడండి, సంఘాలు తయారయ్యాయండి, సువార్తకులు తయారయ్యారండి, ప్రార్థనాపరులు తయారయ్యారండి, విశ్వాసాలు తయారయ్యారండి. విజయనగరంలో వెళ్తేప్పుడు ఎనమండుకు 2వ వారు, ఇప్పుడు 200 మంది అయ్యారండి. ఇక్కడ కూడా అంతే. నా గొప్పతనం కాదు, ప్రభు ఒక్క ఆత్మకి చోటిస్తే నీ ద్వారా కార్యాలు చేయాలని. కాబట్టి మనం వెళ్ళిపోదాం రండి. 2వది ఏంటో, గలతీయులకు రాసిన పుస్తకము 5వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఆత్మీయంగా బయలుదేరామా? శరీరంగా బయలుదేరామా? ఆత్మీయ కార్యాలు మన ద్వారా జరుగుతున్నాయా? మనల్ని పరీక్షించుకుందాం రండి. గలతీయులకు రాసిన పుస్తకము 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగా పరిగెట్టించుండ్రి. దేనికి? బాగానే పరిగెడుతున్నాం మనం. ఆరాధనకు బాగానే వస్తున్నాం, మందిరానికి బాగానే వస్తున్నాం, ప్రార్థనకు బాగానే వస్తున్నాం, నియమ కార్యానికి బాగానే వస్తున్నాం, సేవ బాగానే చేస్తున్నాం, బాగా పరిగెడుతున్నాం. ఏం లేదు, సత్యం లేకపోతే ఏముంటుంది? అబద్ధం ఆడుతున్నామా మనము? సత్యంకి ఏం చేస్తున్నాం? ఇదే
ఎవరు అడ్డగించను? ఇంకా కిందకి వెళ్తే 12 వచనం చదువుదామా? 12. మిమ్మును ఆ, ఆ, సహోదరులారా, ఆ, ఒక మాట చూడండి, అక్కడ పులిసిన పిండి ఉంటుంది. పులిసిన పిండి అని రాసి ఉంటుంది. 15 వచనమా చదువుతారా అమ్మా? ఎన్నో వచ్చినమ్మా నాన్న? 9వ వచనం చదవండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంట. అంటే మనం ఎలాగున్నామంట? పరిగెడుతున్నాం, బాగానే పరిగెడుతున్నాం. ఏముంది? పులిసిన పిండి ఉంది. పులిసిన పిండి ముద్దంతా సమావాసాన్ని పాడు చేస్తామంట. కాబట్టి మనం ఏం చూసుకోవాలా? జాగ్రత్త చూసుకోవాలా. పులిసిన పిండి మనలో ఉండకూడదు. పులిసిన పిండి అలవాట్ల మంది ఉండకూడదు. అదే చెప్తుంది బైబిల్. మత్తయి సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు ఉంటుంది. ఇవన్నీ పులిసిన పిండిలో మనసుని పాడు చేస్తుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరయోచనను, ఇవన్నీ ఏంటి? పులిసిన పిండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనిషి లోపల నుంచి వస్తున్నాయంట. ఇవన్నీ పులిసిన పిండి. పులిసిన పుండి అంతే ముద్దంతా చెడిపోయినట్టుగా. మనం కూర్చోవడం వేస్ట్, మనం వినడం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్. జాగ్రత్త పడతాం. సహోదరులారా, ఏమన్నాడు? మీ పిలుపుకు జాగ్రత్తగా చూసుకోనడి. మిమ్మల్ని పిలిచాడు, ఆరాధనకు మీరు లేరు. మంచి మంచి మాటలు మాట్లాడాడు. ఎందుకు పిలిచాడో, దేనికి పిలిచాడో, ఏమి ఇచ్చాడో కొన్ని మంది రాలే. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. పులుసుని పిండి ఉంటే బాగానే పరిగెట్టాం, కానీ సత్యానికి అడ్డగిస్తుంది. విధేయులు చూపించట్లే, విధేయులు ఉంటున్నాం. సత్యం అంటే ఎవరు? యేసుప్రభువే. సత్యం అంటే ఎవరు? ఇదే సత్యవాదం. ఇదే. దీని మాటకి లోబడట్లేదు. ఈ మాటకి మనం అంగీకరించట్లేదు. సత్యానికి అడ్డంగా తిరుగుతూ ఉన్నాం. బైబిల్ చెప్తుంది, ఈ మార్గం నిలబడితే నేను వెళ్ళను, ఈ మార్గాన్ని వెళ్తామంటున్నాం. సత్యాన్ని అడ్డగిస్తున్నాం. కాబట్టి ప్రభువైన వాళ్ళరా, పులుసుని పిండి అయితే మనం బాగానే పరిగెడతాం, అన్నిటికి వస్తున్నాం, మీటింగ్లు అన్నిటికి వస్తున్నాం, బాగానే వింటున్నాం, కానీ ఏమి లేదు, పాడైపోతున్నాం. సత్యాన్ని అడ్డగిస్తున్నాం. సత్యాన్ని అడ్డగించకండి. దానికి మార్గాన్ని ఇవ్వండి. తన మాట వినండి. తన మాట వింటే నీ వల్ల అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకి సూచనగా, అనేకులకి మాధురతనంగా ఉంటావు. పులిసిన దాన్ని తీసుకుందాం, మన బలలో పాలు పొందాం. ఏదే ఉంది మన దగ్గర పులిసినది? నీకు తెలుసు, నాకు తెలుసు. నా పులుసు ఏదుందా పరీక్షించుకుందాం, జాగ్రత్త పడదాం, ఇడిచిపెడదాం, సాగిపోదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన సాయం చేస్తాడు. సాయం చేసే దేవుడు. అనాథలకు ఇచ్చినవాడు కాదు, ఆరాధనలు చూసుకున్నాం. అనాథలకు ఉంచేవాడు కాదు. ఆయన ధనవంతుడు, మన ధనవంతులుగా చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, మన ద్వారా ఆశ్చర్యకాలు చేస్తాడు. చేయలేకపోతున్నాం, కారణం ఏదో ఉంది. చూసుకుందాం రండి. ఇంకా రెండోది, అది మూడోది, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆత్మ అంటే ఎవరు? చూద్దాం. ఆత్మ అంటే సత్యము. చదువుదామా? 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యం. ఎవరు ఆత్మ? ఎవరు? సత్యం. ఆత్మనే మనం అడ్డగిస్తున్నాం. సత్యం అంటే ఎవరు? ఆత్మే. యేసు ప్రభువారే. ముగ్గురు ఉంటారండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ.
పెద్ద ఆయన పైన ఉన్న ఆయన మనకు అన్నీ ఏం కావాలో అన్నీ ఇస్తాడు. రెండో ఆయన రత్నం ఇస్తాడు, అంటే పాపమును క్షమించబడి ఇస్తాడు. మూడో ఆయన మనతో పని చేయించుకుంటాడు. వినిపిస్తుందా అది అని స్వరం వినిపిస్తుందా మనకి? వినబడలేకపోతే సరిగ్గా నిలబడలేదు, సరిగ్గా పరిగెట్టలేదు, పులిసింది ఏదో ఉంది. పాపం ఉన్న దగ్గర ఆయన ఉండడు. పాపులు ప్రేమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు, పాపం చేస్తూ ఒప్పుకోడు. కాబట్టి మనలో పులిసింది ఏమైనా పాపం ఉంటే చూసుకుందాం. అందుకే మనం బల దగ్గరకు వచ్చాం. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. అలాగున్నాం లేదో పరిశోధించుకోవాలా, విమర్శించుకోవాలా. అలా విమర్శించుకుంటే మనకు తీర్పు ఉన్నదంటే అందుకే బల్ల. చాలామంది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు, చాలామంది నెలకు ఒకసారి చేసుకుంటారు, చాలామంది ఉండదు అది. ప్రభుకు స్తోత్రం. ప్రతి వారం మనకి ఇచ్చాడు. అంటే మన అద్దంలో చూసుకుంటే ఎలాగ మన రూపం కనిపిస్తుందో, ఎలాగ మన లోపాలు కనిపిస్తావో, ఎలాగ మన చెడ్డతనం కనిపిస్తుందో, అలాగా ప్రతిరోజు ఆత్మదేవుడుగా, ప్రతి వారం ఆత్మదేవుడుగా మనల్ని ఒప్పించి సరిచేసి చక్కచేసి ఆ బలలో పాల్పొందినట్టుగా సాయం చేస్తున్నాడు. కాబట్టి మనము ఆత్మదేవుని అడ్డగించకూడదు. ఆత్మ ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. ఫిలిప్పీల రాసిన పుస్తకం 3వ అధ్యాయం 13-14 వచనం. ఫిలిప్పీల రాసిన పుస్తకము 3వ అధ్యాయం 13-14. సహోదరులారా, ఉన్నానని తనాంచుకున్నాను, ఒకటి చేయిచున్నాను. ఏం చేయాలా? పరిగెట్టాలంటే ఏం చేయాలా? వెనకట్టు మర్చిపోవాలా, మన దాటినన్నీ మర్చిపోవాలా. మర్చిపోయి ఏం చేయాలగా? ఒకటి మరిచి ముందున్నట్టు కొరకు ఏగిలి పడాలా, దాని కొరకు ఇష్టపడాలా, దాని కొరకు ప్రయాసపడాలా, దాని కొరకు అనేక భారాలు వస్తాయి. ముందుటి కాటుకు పరిగెట్టాలా, ఏమి జరగబోతుందో. కాబట్టి మనము ఆయన వెనకిట్టే వాటి మర్చిపోవాలా. పరుగు పందెములు పరిగెట్టాలంటే, బహుమానం పొందాలంటే, ఆ గిఫ్ట్ తీసుకోవాలంటే వెనుకున్నాను మర్చిపోతేనే. వెనకాతలు ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి, వెనకాతలు ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి, వెనకాతలు ఏమున్నాయి? గొడవలు ఉన్నాయి, వెనకాతలు ఏమున్నాయి? విజయం ఉంది, వెనకాతలు ఏముంది? జయం ఉంది, వెనకాతలు ఏముంది? ఆరాధన ఉంది. ఏం చేయాలా? వదిలిపెట్టాలా, మర్చిపోవాలా. అది కూడా కొంగ తీస్తుంది, ఇది కూడా పాపంలో తీసుకొస్తుంది. అచ్చయం వస్తుంది, అంతే గర్వం వస్తుంది. నేను దాటి వచ్చాను, నాశనం అయిపోయినట్టుగా. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో మాట చూసుకుందాం రండి. 2 తిమోతి 4:7. ఈ పరుగు పందెములో పరిగెడితే ఏమి దొరుకుతుంది నీకు? మంచి పోరాటం పోరాటేదిని, నా పరుగు కదముచ్చుదిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏముంది? కిరీటాలు ఉన్నాయి, జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, అనేక కిరీటాలు ఉన్నాయి, లెక్కలేని కిరీటాలు ఉన్నాయి. మనం పరుగు పందెంలో మంచి పోరాటం పోరాడితే, పరుగు పందెంలో మంచిగా ఉంటే, చెడ్డ పని లేకుండా, అందులోనూ పాపం లేకుండా, భారాలు లేకుండా, వెనక వాటి మరిచి ముందడుగు పరిగెడితే మనకు బహుమానాలు ఉన్నాయి. అదే వెనక్కి చూసామనుకో, మన వెనకాల వచ్చిన వాళ్ళు పారిపోతారు. నాకును భాస్కరాన్ని పెట్టుకుందాం, తర్వాత ఏమో తిమ్మతాన్ని పెట్టుకుందాం, తర్వాత అప్పరాన్ని పెట్టుకుందాం, తర్వాత ఈ అన్నని పట్టుకున్నాం. వరుసగా నిలబడ్డాం పరిగెట్టడానికి. భాస్కరాన్ని వెళ్ళిపోతున్నాడు, ఎవరో మన తిమ్మతాన్ని వెళ్ళిపోతున్నాడు. నేను పరిగెడుతున్నాను కానీ పరిగెట్టలేకపోతున్నాను. వీళ్ళు వెళ్ళిపోయారని ఏం చేశారు? వెనక్కి చూశారు. నేనేం చేశాను? అదే దమ్మ పరిగెట్టి వెళ్ళిపోయాను. ఏమైంది? వెనక్కి చూడకూడదు. మనం వేసిన తలంపును, మనం వేసిన విజయం, మనం పట్టుకున్న దానిని గట్టిగా పట్టుకొని పరిగెట్టాలా. మనకేముంది? బహుమానాలు ఉన్నాయి. ఈ బహుమానాల కొరికే అనేకమైన దాసులు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్రాహాం గారేమి, మోషే గారేమి, నోవా గారు కానీ,
యాకోబు గారు కానీ, లేకపోతే వాళ్ళ కొడుకు ఏం పేరు యోసేపు కానీ, మోసే కానీ, దావీదు కానీ, పేతురు కానీ, యోహాను కానీ వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం పరిగెట్టాలా? వాళ్ళు ఉన్నారు దేవుడి సన్నిధిలో, ఆ పరిశుద్ధమైన రాజ్యములు ఉన్నారు, ఆ పక్కమైన దేశములు ఉన్నారు, పరదేశులు ఉన్నారు. మనం కూడా వెళ్ళాలా వద్దా? పరదేశకి వెళ్ళాలా వద్దా? ఏమా చెప్పండి, పరదేశకి వెళ్ళాలా వద్దా? నేను మాత్రం వెళ్ళాలండి. నిందైనా నేను వెళ్ళాలంటే పరిగెడదామా? స్టామినా తెచ్చుకుందామా? స్టామినాకి ఏం వేసుకుంటారు? జీడిపప్పు, కిస్మిస్, ఇంకా వేసుకుంటారు. అవి ఉన్నాయి వార్నర్స్ అన్నీ వేసుకుని తింటే ఏమొస్తుంది? మనం ఏంటి వేసుకోవాలి? యేసు ఆత్మని, యేసు మాటలు, యేసు చెప్పిన మార్గం, యేసు చెప్పిన మాటలు, యేసు చెప్పిన బోధ ఏం చేయాలా? విడిచిపెడేద్దామా? పట్టుకోవాలా? క్రాస్ చేయాలా? అడగండి, నాతో మాట్లాడండి. అయ్యా, ఈ వర్తమానం చెప్పడానికి నేను ఎంత గింజుకున్నానో, రాత్రి ఎంత గింజుకున్నాను. మా ఆవిడ చేయవంతే నేను ఆలోచిస్తున్నాను. ముండమ్మ నువ్వేటి నువ్వు చెప్తున్నావు, ఆలోచిస్తున్నావు. నువ్వు లేపేస్తావు, లెగ్గమంటావు, చదవమంటావు, చదువుతానంటావు. ఉండమ్మా తెల్లవారి 5 గంటలు 4 గంటలు లేచాను. 3 వర్తమానాలు రాశాను. 3 వర్తమానాలు పడుకొనే రాశాను. కూర్చోలేను. ఇప్పుడు నిలబడుతుందంటే మీ అంద ప్రార్థన, దేవుడి కృప. ఏమి చూసుకోవాలా? మర్చిపోయాం. ఏం చూసుకోవాలా? మొదటిది మర్చిపోయామా? ఆత్మీయంగా పరిగెట్టాలా? బావుగా పులిసిన పిండి ఏమనంతే ముద్దంట, పులిసింది మన దగ్గర ఉండకూడదు. ప్రభా నాలో తీసి, ప్రభా ఇది ఉంది ప్రభా, అన్నీ బాగున్నాయి కానీ అల్లుల్లోట్లు శని అంటారు కదా, అన్నీ బాగుంటే మన దగ్గర ఒకటే బాగోదు. ఓర్చుకోలేము, క్షమించలేము, వాళ్ళు మన పక్కన వాళ్ళతో మాట్లాడలేము. అవన్నీ పోరాటాలు, ఇవన్నీ భారాలే, ఇవన్నీ చిక్కులే, ఇవన్నీ తప్పించుకొని పరిగెట్టాలా. ప్రభు వైపు చూస్తే భక్తులందరూ ఆయన వైపు చూశారు, విజయం పొందినారు. వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. మంచి పోరాడాలి. పోరాడతామా? బలలో పాల్పొందాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రభు దగ్గర సమాపణ అడుగుదాం. ప్రభా కరుణించయ్యా, కటాక్షించయ్యా. అయ్యా దీనులమయ్యా, భారాలు ఉన్నాయి.